నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగు మీడియా రంగంలో సాక్షిది ప్రత్యేక స్థానం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షిని స్థాపించారు ఆయన తనయుడు జగన్. ఏకకాలంలో పత్రికతో పాటు టీవీ ఛానళ్లు ప్రారంభించారు. జగన్ అక్రమాస్తుల జాబితాలో సాక్షి కూడా ఒకటి. క్విట్ ప్రో 3 పెట్టుబడులు సమకూర్చుకుని సాక్షి మీడియాను ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలుగులో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడును అధిగమించాలన్న ఆలోచనతో సాక్షి పేపర్ను రూపాయికే అందించారు జగన్. తాను ఇవ్వడమే కాకుండా మిగతా పత్రికలను కూడా అలానే విక్రయించాలని భావించారు జగన్. కానీ అది వర్కౌట్ కాలేదు. తన సాక్షిని సైతం మిగతా పత్రికల ధరకు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పరిస్థితి పూర్తిగా మారింది. భారీ ఎత్తున ప్రభుత్వ ప్రకటనలతో పాటు ప్రభుత్వ సొమ్ముతోనే సర్క్యులేషన్ పెంచుకున్న ఘనత జగన్దే. ఇక ప్రస్తుతం సాక్షి మీడియాకు జగన్ రెడ్డి భార్య భారతి చైర్మన్గా కొనసాగుతున్నారు. గత 5 ఏళ్లుగా సాక్షికి ప్రకటనల రూపంలో 100 కోట్ల రూపాయలను వెచ్చించగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యామ్నాయ నామినేటెడ్ పోస్టుల ద్వారా ప్రభుత్వమే జీతాలను చెల్లించిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక తాజాగా వైసీపీ అధికారానికి దూరం కావడంతో సాక్షికి కేటాయించిన ప్రకటనలు ఆయాచిత లబ్ధి గురించి విషయాలు బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం సాక్షికి జగన్ సర్కార్ చేసిన కేటాయింపుల గురించి వెల్లడించింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒక్క సర్క్యులేషన్లోనే కాదు, ప్రభుత్వ ప్రకటనలోనూ సాక్షి మీడియాదే సింహభాగం. మొత్తం ప్రభుత్వ ప్రకటనల రూపంలో 5 ఏళ్ల వైసీపీ హయాంలో 858 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అందులో సాక్షి మీడియాకు మాత్రం 400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఇక మిగతా మొత్తాన్ని అస్మదీయ మీడియాకు అప్పగించారు. డిజిటల్ కార్పొరేషన్ కు ఏకంగా 180 కోట్ల ప్రకటనలు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మీడియా పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో ఎక్కువ మంది సాక్షి ఉద్యోగులే. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియా నుంచి వచ్చిన వారే. ఒకప్పుడు ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీలోకి రప్పించి పార్టీ అధికార ప్రతినిధులు చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో ప్రధాన సలహాదారుగా మార్చేశారు. పార్టీతో పాటు పాలనను కూడా అప్పగించారు. గత 5 ఏళ్లుగా పార్టీ ప్రభుత్వ సేవల్లో చాలా మంది సాక్షి ఉద్యోగులు తరించారు. వారికి యాజమాన్యం నుంచి వేతనం రాలేదు, ప్రభుత్వం నుంచే వేతనం వెళ్లేది. ఈ లెక్కన సాక్షి మీడియా కొల్లగొట్టింది 100 కోట్లు కాదని 1000 కోట్లని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.